నువ్వు కాపురం చేసి ఎంతకాలం అయింది? ఇప్పుడు దాని కాపురం కూడా ఎందుకు మున్ని? పుష్కరం అయింది. పాపం. ఇప్పుడు ఏడుతో చెయ్యి. నీ ఆనందం తగలట. सब लोग सुनो, నా బర్త్డే కి పరమేశ్ మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ లే जाओ से. రేపు రేపు చెప్పలేదు కదా. నువ్వు కూడా నా దగ్గర చాలా చెప్పలేదురా. ఇది చాలా అన్యాయం మున్ని. మీ అమ్మగారి బ్రహ్మణ ఆగండి. చెయ్యండి, అక్కడ పెడుతున్నారు. आज तुझे हलीम खिला के रहूंगी रे. రే चल अंदर. चल रे. ఇక్కడ బ్యాటరీ అయిపోయింది. ఇంకా మీరు లాటరీ వేసుకుంటున్నారేంటి? ఇందుకేరా నేను మగాళ్ళంటే నమ్మంది. దీది దీది మేము చెప్పేది విను. అలా డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. అమేజింగ్ ఐడియా. ఏం ఐడియా? ఏం ఐడియా? నేను కూడా ఇంకొకరిని మోసం చేసి ఊరొదిలి పారిపోవాలా? నో మోసం. ఏం ఐడియా? ఐడియా క్యాన్సిల్. మేడం ప్లీజ్ మీ నేను చెప్తాను ఐడియా వర్క్ అవుతుంది. నన్నే మోసం చేస్తావరా? I'm not a cheater. My dad's in deep shit. ఇంకో కహాని ఇది. కహాని కాదు మ్యామ్. I'm not a cheater. నువ్వేంటే ఒక ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదాన్ని మోసం చేస్తావా? వీడే నిన్ను మార్చేస్తుంటాడు. వీళ్ళ అవసరం తీరడం కోసం ఎవరినైనా మార్చేస్తారు. దీది తను నిజంగా కష్టాల్లో ఉన్నాడు, అందుకే ప్యాలెస్ అమ్మడానికి వచ్చాడు. ప్యాలెసా? అవును, శంకరాభరణం ప్యాలెస్. కావాలంటే ఆ మిస్త్రిని అడుగు. అవును మేడం, ఈ ఫ్యామిలీ వల్ల ఉదయ్ సింగ్ రాజ్పూత్ దగ్గర 2 సార్లు ఫుల్ అయ్యాను. 12 కోట్లతో పార్టీ వచ్చి పాటలో కూర్చుంటే ఈ మెంట్లోడు పేపర్లు చింపేశాడు. 150 కిలోల మంచి హట్టాడు మేడం. మళ్ళీ అమ్ముతా ఉంటే కొంటాడా? అమ్మడానికి వీళ్ళు రెడీగా ఉన్నా వీళ్ళని అమ్మడానికి ఆయన రెడీగా లేడు. మున్ని డీల్ చేస్తుందని చెప్పు, క్యాష్ తో రమ్మను. మరి చించేసిన కాగితాలు ఫ్యామిలీ మొత్తం సంతకాలు పెట్టాలి మేడం. నేను బతికుండగా మళ్ళీ నా కూతుర్ని చూస్తానో లేదో అని భయంగా ఉంది. దానికేం కాదు. పెట్టండి సంతకాలు. పార్టీని తీసుకొస్తే బయటికి నెట్టేస్తావా? ఇప్పుడు మా వాడు నేను ఫుట్బాల్ ఆడుకుంటాడులే. వెళ్ళండి నలుడా. మనవాడు అనుకున్నాం కానీ మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తాం అనుకోలేదు. నేను నల్లోండు కాదు, సామాన్ క్యాజును అంటారు. ఇదిగో మేడం, వాడి చేతి ప్యాలెస్ కాదు, ఎముకలు మొత్తం ఇరిసేసి అమ్మేసాయి. అందరూ అయిపోయినట్టే కదా. మిస్త్రీ పార్టీ ఎప్పుడు వస్తున్నాడు? ఈ వైట్ ఎలిఫెంట్ గాడి వేడి మీద ఉన్నాడు. మీరు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే ఫోన్ నుంచి బయటకు వచ్చేటట్టున్నాడు. ఉదయజీ మేడం నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ప్లీజ్. ఇస్తే మీ డబ్బులు నేను మీకు తిరిగిస్తాను. ఇదేం ఫిట్టింగ్? ఎలా ఇస్తావురా? బీహార్ ని తాకట్టు పెట్టా అమెరికాను అప్పడిగా ఎలా ఇస్తావు? ఎలాగో అలాగే ఇస్తాను. ఉదయజీ మీ లైన్లో ఉండని చెప్తాను. ఇన్నాళ్ళు నేను కోట్లుంటే చాలా కష్టాలు రావనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను కోట్లంటే నోట్లని, అవి ఖర్చు పెట్టడానికే తప్ప కన్నీళ్ళు తుడవడానికి పనికిరావని, అంతకు మించి విలువైంది ఇంకోటి ఉంటుందని, దాని పేరే ప్రేమని తెలుసుకున్నాను. నా అనుకునే దాంట్లో నేను మాత్రమే ఉంటాను, కానీ మా అనుకునే దాంట్లో మనం ప్రేమించే వాళ్ళందరూ ఉంటారని మా మావయ్యని చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను. అది తెలుసుకొని ఆ ప్యాలెస్ అమ్మడం కరెక్ట్ కాదని వదిలేశాను. ఆ ప్యాలెస్ నేను ఆస్తిని చూసుకుంటే వీళ్ళందరూ మా అమ్మని చూసుకున్నారు. ఆ ప్యాలెస్ ఎప్పటికీ మా మావయ్య చేతిలో ఉండడమే కరెక్ట్ మేడం. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. I'm really really sorry guys. చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నేను తీసుకోవడమే తప్ప ఎవరికేం తిరగలేదు మేడం. మీరు నన్ను ఎవ్వరికి బేరం పెట్టడం అవసరం లేదు, ఎవరిని మోసం చేయడం అవసరం లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీ ఎమోషన్ చూస్తుంటే ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా. రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఆ లోపు క్యాష్తో వస్తే ప్యాలెస్ నీది, లేకపోతే నాది. 10 కోట్లు వన్ డే ఇంపాసిబుల్. ఈ దేశం గురించి నీకు తెలియదురా. పక్కింట్లో ప్రాబ్లం వస్తేనే 10 మంది చేరతారు. అలాంటిది సొంతింట్లో సమస్య వస్తే నిన్నెట్లా వదిలేస్తావు అనుకున్నావురా? నువ్వు మా రజోదేవి కొడుకువి, మా రక్తానివిరా నువ్వు. అది మా చెల్లెలరా. దాని భర్త ప్రాబ్లంలో ఉన్నాడంటే ప్యాలెస్ ఏంట్రా? మాకున్నది మొత్తం అమ్మేస్తాం, మా ప్రాణాలు కూడా ఇస్తాం. ఏం అర్థం చేసుకున్నారా మమ్మల్ని నువ్వు? అక్కడ మీ నాన్నను కాపాడుకోవడానికి టైం లేదు, ఇక్కడ మున్నికి 10 కోట్లు ఇస్తాను ఎలా అన్నావురా? మామయ్య నా దగ్గర సూపర్ చాలు, వాడిన గేమ్లు వేసిన స్కీమ్లు చాలు. ఇప్పుడు ప్లాన్ నేను చెప్తాను. ఏమండి, పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించండి. ఈ ముందు
మున్ని చూడటానికి ముద్దుగా ఉంటది, చుట్టూ మాత్రం ఎద్దులను పెట్టుకుంటది. గుడ్ మార్నింగ్ మున్ని. కూర్చోమన్నానా నుంచోమన్నానా? మనిషి అన్నాక ఎవడైనా కూర్చుంటాడు లేదంటే నుంచుంటాడు. నీకు ఆ రెండు ఇష్టం లేదంటే చెప్పు, ఒంగుంటాను. గాయత్రి అబ్బా ఆ, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే చాయ్ ఇస్తారు కానీ నువ్వేంటి ఇలా చాచి పెట్టి కొట్టించావు? నేనెందుకు పిలిచాను అర్థమైందా? లేదే. సుష్మా దీది అబ్బా ఇప్పుడు కొడితే నొప్పి వస్తుంది కానీ గుర్తొస్తుందా మున్ని? అయితే గుర్తొచ్చేంత వరకు కొట్టండి. నీకు దండం పెడతాను. వీళ్ళు కచ్చారు ఆత్మను. వీళ్ళు కొట్టడికి గుర్తున్నది కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఇంత కొట్టినా గుర్తు రాలేదా? ఏదో పని చేసే ఉంటాను. అది ఏదో చెప్పి నన్ను చంపించే దరిద్రం వదిలిపోద్ది. నెల నెల నీకు ఎంత ఇస్తాను? 25,000. పండగ వస్తే 50. అవసరం వచ్చినప్పుడల్లా అడిగినంత. ఎందుకు ఇస్తాను? ఊర్లోకి ఏదైనా పెద్ద పార్టీ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి ఎన్ఆర్ఐన్ సలీం కిందకు అప్ చెప్పావరా? ఓ అదే నేను చేసిన తప్పేముంది. క్లాస్మేట్ కదా అని వాడికి ఇస్తే గ్లాస్ కూడా లేకుండా నాతో రాతాగించాడు రాక్షసుడు. వాడితో కటీఫ్. ఇక జన్మలో వాడి మొహం చూడను. చూడాలి. ఆ సలీం గడ్ ఎన్ఆర్ఐ దగ్గర ఎంత వసూలు చేద్దాం అనుకుంటున్నాడు? ఓ 20-30 అడుగుదాం అనుకుంటున్నాడు మున్ని. అదిగో 10 కోట్లు తీసుకెళ్ళ సలీం గడికి ఇచ్చి ఆ ఎన్ఆర్ఐని తీసుకురా. నా బర్త్డేకి ఇదే గిఫ్ట్ అనుకో. బావా మన ప్లాన్ సక్సెసింగ్ అయింది. కష్టం మున్ని. ఆ సలీం గడు ఒప్పుకున్నా ఆడు పక్కన ఇంత పెక్కలేసుకుని కూర్చుంటే తెక్కలది. అది ఒప్పుకోదు. ఒప్పించు, లేకపోతే నీకు రేపు ఉండదు. తీసుకెళ్ళు 10 కోట్లు. ఈ 5 కోట్లు తీసుకుని వాడిని నాకు ఇచ్చే సలీం బాయ్. ఎందుకు ఇవ్వాలి? ఆ ఎన్ఆర్ఐని తనకి ఇవ్వకపోతే మున్ని నన్ను చంపేస్తానంటుంది. నా సర్వీస్ లో నీకు ఎంతో సర్వీస్ చేశాను బాయ్. వాడిని నాకు ఇచ్చేస్తే మున్నికి ఇచ్చేస్తాను. నీకు 3 కోట్లు ప్రెస్సే కదా బాయ్. కనీసం పదన్నా లేకపోతే కుదరదు. అయినా కిడ్నాప్ అయిన కట్టేసి కూర్చోబెట్టకుండా కారణాలు కూర్చోబెట్టి కోకిచ్చారంటండి. అసలు వాడి సంబంధం ఏంటండి? డబ్బులు ఇవ్వాల్సింది వాడే కదా. డబ్బులు ఇవ్వాల్సింది వాడే అయినా డెన్ నీది డెసిషన్ నీది. మధ్యలో వాడిని అడుగుతారేంటి? సర్లే, కావాలంటే నా పర్సనల్ అమౌంట్ నుంచి 2 కోట్లు కల్పిస్తాను. మొత్తం 7. 12 కోట్లు. నాకేం అర్థం కావట్లేదు. మధ్యలో వీడి పెత్తనం ఏంటి? వాడికి ఓకే అయితేనే మాకోకే. నాకైతే మలయాళం సినిమా చూస్తున్నట్టుంది. సరే, నా సేవింగ్స్ నుంచి ఇంకోటి ఇస్తాను. మొత్తం 8. 14 కోట్లు. బాబు నీకు నమస్కారం పెడతాను. అటు తిరిగి కోక్ తాగండి. సలీం బాయ్, అప్పు చేసైనా సరే మొదలు చెప్పిన 10 కోట్లు ఇస్తాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వాడిని నాకు వదిలే. నాకు బొక్కే. దీది పాట్నా వెళ్తున్న బస్సుని కిడ్నాప్ చేసి అందులో మగ ప్యాసింజర్స్ అందరినీ నీ గిఫ్ట్ గా తెచ్చాను దీది. అచ్చా, జరుగు పక్క జరుగు. ఎవరు ఇక్కడ మమ్మల్ని కిడ్నాప్ చేసి లేడీ గ్యాంగ్ లీడర్ అంటే ఏదో నోట్లో జరదా కిల్లి వేసుకుని పుసుక్కుని ఉమ్మేస్తూ ఉంటావు అనుకున్నా. నువ్వేంటే పాప కత్తి కసక్లా ఉన్నావు. అయినా ఏంటి మున్నక్క, బస్సులో వెళ్ళేవాళ్ళకి కిడ్నాప్ చేయడం ఏంటి చెప్పు. అసలు ఎవరిచ్చారు మీకు ఈ బోడి సెలా? ఈ బండదేనా? ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటే నువ్వు గ్యాంగ్ రన్ చేసినట్టే. ఏంట్రా వాగుతున్నావు? ఊరుక మున్నక్క ఏం మాట్లాడుతున్నావు? ఫ్లైట్ లో వెళ్ళేవాళ్ళకి కిడ్నాప్ చేస్తే కోట్లు వస్తాయి, కార్ లో తిరిగేవాళ్ళకి కిడ్నాప్ చేస్తే లక్షలు వస్తాయి, బస్సులో వెళ్ళేవాళ్ళకి కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది మున్న? చిల్లర నాణ్యాలు తిరిగినోట్ తప్ప. రాంగ్ చేసిన మున్నక్క నాకేం అసలా. అరే ఇప్పుడే ఒక కిడ్నాప్ నుంచి బయటపడి బస్ ఎక్కా, మళ్ళీ ఇంకో కిడ్నాప్. ఒక మనిషి ఎన్నిసార్లు కిడ్నాప్? మీదికొస్తున్నావు ఏంట్రా? భయ్యా కర్మ, ఇంకో రాంగ్ డెసిషన్ కనపడుతుందిగా ఇక్కడ. వాడు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి మున్నెక్క? ఏం అడుగుతావు? సెల్లుకి సిమ్ ఎంత క్లోజో ఈ భయ్యాకి నేను అంత క్లోజ్. ఫ్లైట్ ఎక్కే ముందు అతని పొజిషన్ తెలుసు, పాట్నాలో దిగిన తర్వాత అతని ప్రాబ్లమో తెలుసు. ప్రాబ్లం ఏంటి? వాళ్ళ నాన్న అప్పులు పాలైతే ఇతను ఆస్తులు అమ్మడానికి వచ్చాడు. ఈ విషయం తెలియక బాయిసా బబ్బునాయాడు, సలీం గారు సంకనాకపోయాడు. మున్ని అయితే పెద్ద ముదురు అనుకున్నా, నువ్వు కూడా పక్కరాయ్యావు. భయ్యా నువ్వే భయపడకో, నువ్వు నన్ను అప్పుడు కాపాడగా ఇప్పుడు నేను నిన్ను కాపాడతా. నీకు విషయం క్లారిటీగా చెప్పనా? ఇట్లా కండక్టర్ అతని దగ్గర కంటే ఇతని దగ్గర సెలరీ ఎక్కువ ఉంటుంది. ఇది వాస్తవం, తెలుసుకో. రాబోయే మనం కూడా. పరమేష్ ఏ నా మామిడికాయ పరమేశ్, వాడు బీహార్కే రాంగ్ డేషన్, నువ్వు మళ్ళీ వాడిని పిలుస్తున్నావు. ఏంటి వీడు చెప్పేది? ఇవన్నీ నీకు తెలిసే నా దగ్గర 10 కోట్లు తీసుకున్నావా? 10 కోట్ల? మున్ని బెహన్, రాకూడని టైంకి వచ్చి చెప్పకూడదు ఏదైనా చెప్పానా? నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. నీతో పనే పెందెలు. అయితే మా వాళ్ళని వదిలే మున్నెక్క. పాట్నా పోతావా, పైకి పోతావా? పాట్నాకే పోతా మున్నెక్క. చల్ భయ్యా, బతికి బయట పడితే బీహార్లో కలుద్దాం, అదృష్టం బాగుంటే అమెరికాలో కలుద్దాం. ఉంటా మున్నెక్క, ఆరోగ్యం జాగ్రత్త. సభకు నమస్కారం. గీత దీది ఆ సలీం గడ్ గ్యాంగ్ లోంచి ఎప్పుడు కనిపించిన ఈడ్చుకొచ్చాయి. దీది మేడం నేను చెప్పేది ఒకసారి మీరు వినండి ప్లీజ్. మీతో నేను తర్వాత మాట్లాడతాను. పుట్టో దీది